హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఏం లేదండి, మొన్న వినాయక చవితికి మనం వినాయకుడి దగ్గర అయితే కంకులు పెట్టాం కదా. సో ఆ కంకులతోనైతే ఇప్పుడు నేను వచ్చేసి గారెలు చేస్తున్నాను. సో నా స్టైల్లో నేను గారెలు ఎలా చేస్తాను ఏంటి అని, అదే మ్యాథ్స్ నేను చేసేదే ఫస్ట్ టైము, కాకపోతే మీకు చెప్తున్నాను అనమాట. ప్రాసెస్ కరెక్టా లేదా మీరు వీడియో చూసి చెప్పండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూసేయండి. సో చూపిస్తాను చూడండి. మన మొక్కజొన్నలు డింకి చిక్క ఇవి నాకు తెలిసి లేతవనుకుంటా. చూడండి పాపం కనిపిస్తున్నాయా? సో ఇవి ఇంకా పొట్టు తీయాలన్నమాట. సో నేను ఇంకా పొట్టు తీయలేదు, జస్ట్ నార్మల్గా వీడియో స్టార్ట్ చేశాను కదా చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మొక్కజొన్నలు అనమాట. సో ఇప్పుడు వీటితోనైతే నేను గారెలు చేసేస్తాను. సో ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయదు. మెయిన్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? సో వచ్చేసేయండి. ఇప్పుడు దీన్ని వచ్చి నేను మళ్ళీ మీకు వీడియో అనేది ఆన్ చేస్తాను, ఓకేనా? వెయిట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా నేను మొక్కజొన్నలు అనేది ఇంకా దాని మీద ఉన్న పొట్టు అయితే తీసేస్తున్నాను అనమాట. అంటే దాన్ని ఏమంటారు అని నాకు తెలీదు, దాని లేయర్స్ అన్నీ తీసేస్తున్నాను. తీసేసి ఇంకా మొక్కజొన్న అయితే మనం ఒలుచుకోవాలి కదా. చాలా ఇవి లేతవి అని చెప్పాను కదా ఇందాక, లేతవి కాదనమాట, చాలా ముదిరినవి ఇవి. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకా నేను రెండే తెచ్చాను కాబట్టి ఆ రెండిటికి మీద తొక్క తీసేసి ఇంకా ఒలుస్తూ ఉన్నాను. అసలు ఒలవడానికి కూడా రావట్లేదండి, అంత స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. అసలు ఇంకా నాకు తెలిసి ఈ వీడియో అట్లనే కంటిన్యూ చేసి ఉంటే ఒక 1 అవర్ అవుతుండేనేమో అది వచ్చేసరికి. ఇంకా ఆ టైంలోనే నేను ఒకటి వచ్చేసాను, ఇంకొకటి ఉంది అన్నప్పుడు మా హస్బెండ్ వచ్చారు. చూడండి, ఇంకా తను కూడా నాకు సపోర్ట్ చేశాడు అనమాట, హెల్ప్ చేశాడు. ఇంకా సో ఇవైతే ఇంకా లాస్ట్ అనమాట. 2 మొక్కజొన్నలకి ఒలిస్తే ఇంత వచ్చాయి అనమాట. చూడండి, ఇంకా మిక్సీలో అయితే వేసేసుకోవాలి. ఇంకా అవన్నీ వాటర్ అయితే పోసుకోవద్దండి, లేతవనుకోండి ఏమంటారు వాటర్ కొంతమంది పోసుకోరు మ్యాక్స్. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, అల్లం లేదనమాట నా దగ్గర, అందుకే ఒక 5 వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నాను. సారీ, ఉప్పు వేయడం మర్చిపోయాను. సో అందుకే మళ్ళీ కరివేపాకు ఉప్పు వేసుకున్నాను అనమాట దాంట్లోనే. చూడండి, ఇంకా ఇట్లా మనమైతే ఇట్లా మంచి మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట మిక్సీని కాదు, మిక్సీ లోపల ఉన్న పేస్ట్ని. చూడండి, ఇంకా లాస్ట్లో అయితే ఇట్లా ఉండాలన్నమాట. మరీ మెత్తగా కూడా ఉండొద్దు అనమాట. మరీ మెత్తగా ఉంటే కూడా మీరు ఇట్లా ఆయిల్లో వేయగానే అట్లా విడిపోతుంది అనమాట. సో ఇంకా నేను మళ్ళీ దాని మీదకి వెళ్ళైతే కొంచెం బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం గట్టిగా అవ్వాలి కదా క్వాంటిటీ, అందుకని కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను. సో ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ మా బాబు తినను మమ్మీ నువ్వు ఆనియన్స్ వేస్తే అన్నాడు. సో ఇంకా పిల్లలకంటే మనకి ఏది ఎక్కువ కాదు కదా, వాళ్ళు ఏది తింటే అదే తినాలి, ఇంకా తప్పదు. ఇంకా అందుకని ఇంకా ఆనియన్స్ వేయలేదన్నమాట. చూడండి, చేతికి ఇట్లా వాటర్ అప్లై చేసేసుకొని చేతి మీద ఒత్తేసుకొని వేసుకుంటే ఎంత బాగా వస్తున్నాయి చూడండి. చాలా మంచి షేప్ వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. అసలు ఫస్ట్ టైం తెలుసా, అంటే ఇంతకు ముందుకు మా సోను బర్త్డే అప్పుడు వేసాను, కాకపోతే అప్పుడు నాకు తెలియదు అనమాట దాంట్లో బియ్యపిండి కలపాలని చెప్పేసి. నేను డైరెక్ట్ వేసేసరికి అది మొత్తం రవలాగా విడిపోయిందనమాట. సో మా అక్కని అడిగాను ఎలా చేయాలని చెప్పేసి, మా అక్క బియ్యపిండి వేసుకో దాంట్లో, సో అప్పుడు కన్సిస్టెన్సీ బాగుంటుంది అని చెప్పినందుకు ఇంకా నేనైతే ఇంకా బియ్యపిండి వేసుకున్నాను. సో నా ఎగ్జైట్మెంట్ చూడండి, అంటే టేస్ట్ ఎలా వస్తుందో. అంటే నేను ఎప్పుడు తినలేదు, నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, మొక్కజొన్న గారెలు అయితే నేను ఇప్పటిదాకా అసలు ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదన్నమాట. అంతకుముందుకు చేశానని చెప్పాను కదా, అవి చేశాను, మొత్తం రవ అయిపోయేసరికి చెత్తకేసేసాను. సో ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా. మా బాబు అయితే సూపర్ ఉన్నాయి మమ్మీ అని చెప్పేసి ఇంకా ప్లేట్ పట్టుకొని లగెత్తేసిండు. చూడండి, ఇక్కడ మా వారు కూడా తినుకుంటూ కూర్చున్నారు మంచిగా. సో మొన్న లైవ్లో చాలామంది అడిగారు బావ తినిపించు అక్కకి అని చెప్పేసి. సో మీ అందరి కోసమే అని చెప్పేసి ఇంకా తినిపించేసుకొని ఒక వీడియో అనేది మీకోసం ఒక క్లిప్ తీసానమాట, ఓకేనా? ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయినారా? మీరు తినిపించుకుంటే మేమెందుకు అవుతామమ్మా అంటే, అనుకునేటోళ్ళు అవుతారులే అమ్మా అన్న కాడికి ఉందనమాట. చూడండి, ఇంకా ఇవైతే లాస్ట్ నాకు మిగిలిన గారెలు వాళ్ళందరూ తినేశారు, నాకు ఇవే మిగిలిచ్చారు. ఇంకేం చేస్తాను, తప్పదు కదా, తినాల్సిందే. సో మా వీడియో నీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్.